నమస్కారం, నేను మిస్సిఎస్. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే మీ జిల్లా యొక్క పెద్ద దవాఖానకు సంబంధించినటువంటి డాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ముందుగా మీ సేవకు వెళ్ళి స్లాట్ ను బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ స్లాట్ ను ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఆయా జిల్లాల కలెక్టర్ల తరపున జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు కానివ్వండి, జిల్లా వైద్య అధికారులు కానివ్వండి, స్లాట్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్లాట్స్ అనేవి కొన్ని జిల్లాల్లో నెలకు ఒకసారి రిలీజ్ చేస్తారు, మరికొన్ని జిల్లాల్లో 2 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు, ఇంకొన్ని జిల్లాల్లో 3 నెలలకు ఒకసారి ఈ స్లాట్స్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్లాట్స్ రిలీజ్ అయిన వెంటనే మీ సేవకు వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే ఆ స్లాట్ లో తెలిపిన విధంగా ఆ తేదీన మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ పరీక్షలు జరిపి మీకు నిజంగా వైకల్యం ఉన్నట్టయితే సదరం సర్టిఫికేట్ ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ లో 40% ఉన్నట్టయితే మీరు వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు దరఖాస్తు చేసుకొని ఈ వికలాంగుల పెన్షన్ ను పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ సదరం స్లాట్స్ అనేవి ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు ఈ రోజు ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చందర్ గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. రేపు అంటే 3వ తారీఖు ఇక్కడ ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ రిలీజ్ చేయబడతాయని వారు ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఫిబ్రవరి నెలకు సంబంధించి 7వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖున ఈ సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తేదీన ఈ సదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు రేపు వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ లో తెలిపిన తేదీ నాడు సదరంకు అటెండ్ అయ్యి వికలాంగుల పరీక్షలు జరుపుకొని మీకు 40% పైగా వచ్చినట్లయితే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సదరంకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.